కట్టనింద కట్టనింద బలే కట్టనింద పోయే అలకల్ల సిలక బలే కొంది బాల దాని యతాన వండే పొల పొల రైక బలే కొంది బాల. సో నిర్మల్ భామలు చాలా హుషారు, చాలా అందం, చాలా బ్యూటీ, చాలా డాన్సర్స్. వెల్కమ్ టు భామలు సత్య భామలు పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ చెప్తే ధనాదన్ గిఫ్ట్లు వచ్చేస్తాయి అనమాట. సో గేమ్ లో అయితే కాసేపు ఆడాలి, ఇది అలా కాదు. మీరు అడిగిన క్వశ్చన్ కి మీ షార్ప్ మైండ్ యూజ్ చేసి సింపుల్ గా ఆన్సర్ చెప్పండి, టక్కని గిఫ్ట్ ఇచ్చేస్తా. అతి తెలివైన మహిళ నేనే అన్నవాళ్ళు చేయొద్దండి. నేను చాలా తెలివైన దాన్ని చేయొద్దండి. ఈ రోజు ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే చాలా తెలివిగా ఆలోచించండి. కోళ్ళు కాని కోళ్ళు ఎవరు చెప్తారు? చేయొద్దండి. అదా రండి రండి అబ్బా. కోళ్ళు కాని కోళ్ళు. పకోడి పకోడి. అమ్మ బాబాయ్. కోడి కాని కోడి అంటే పకోడి. కోళ్ళు మంచం కోళ్ళు. మంచం కోళ్ళు. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ గిఫ్ట్ మీరే ఈ రోజు ఎపిసోడ్ లో. సో పొడుపు కథ అడుగుతాయి ఇప్పుడు. ప్రశ్న ఏంటి అంటే ఒంటి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు ఏంటది? రండి. ఒంటి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు. మీ పేరేంటి? శ్రీదేవి. శోభన్ బాబు గారి పేరేంటి? అంటే మీ ఆయన గారి పేరేంటి? శ్రీధర్. శ్రీదేవి. శ్రీ ఎవరిని పిలుస్తున్నారో తెలియదు. శ్రీ. కడుపు నిండా గాయాలు ఒంటి నిండా రాగాలు ఏంటది? మురళి. నెమలికి నేర్పిన నడకలివే. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈ రోజు మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. హల్మితి హబీబో ఆడడానికి మా సత్యభామలు రెడీగా ఉన్నారు. పేరేంటి? రమ్యశ్రీ. మీ ఆయన గారి పేరేంటి? శ్రీధర్. శ్రీధర్ గారు అక్కడ ఉన్నారు. ఆయన పిల్లలు ఎలా పిలుస్తారు? సిద్ధు. అలా సిద్ధు అంటే వినపడదు. యాడా ఇదిగా సిద్ధు రా. సిద్ధు ఇక్కడికి రండి అంతే. సరే, నేను ఏం చెప్తా చెప్పాలి. ఓకే, అయ్యా సిద్ధ ఇస్తావా ముద్దు. రెడీ. అదే ఇప్పుడు టంగ్ ట్విస్టర్. సిద్ధు ఇస్తావా ముద్దు చెప్పు. సిద్ధు ఇస్తావా ముద్దు. ఏంటి పొలం లేదు, ఇత్తనా జల్లినట్టు ఇస్తావా ముద్దు 15 సంవత్సరాల నుంచి ఆయన ఇస్తానే ఉన్నారు పాపం. రెడీ, ఇప్పుడు టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. కవర్ లో కాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ చెర్రీ. కవర్ లో క్యాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. ఫాస్ట్ గా. కవర్ లో క్యాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. 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 సిద్ధు ఇస్తావా ముద్దు. కవర్ లో క్యాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. సిద్ధు ఇస్తావా ముద్దు. 3 times ఫాస్ట్ గా. కవర్ లో క్యాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. సిద్ధు ఇస్తావా ముద్దు. కవర్ లో క్యాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. సిద్ధు ఇస్తావా ముద్దు. సూపర్, గట్టిగా చెప్పట్లు. పేరేంటి? నవ్య. సో బావగారిని మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు? ఏ అని పిలుస్తా. బాగుంది, కొత్తగా ఉంది. కోపంగా? ఏయ్. ఇప్పుడు రొమాంటిక్ గా? ఏయ్. ఏం పేరు బావగారి పేరు? రవికిరణ్. రెడీ, ఇప్పుడు ఏంటంటే టంగ్ ట్విస్టర్. కవర్ లో కాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. కవర్ లో క్యాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. కవర్ లో క్యాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. ఫాస్ట్ గా. కవర్ లో క్యాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. కవర్ లో కాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. కవర్ లో క్యాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. కవర్ లో క్యాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. పేరేంటండి? సంతోషి. బావగారిని ఏమని పిలుస్తారు? ఏమండి? పేరేంటి? వెంకటేష్. కవర్ లో కాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. ఇది ఫాస్ట్ గా చెప్పండి. ఫస్ట్. కవర్ లో కాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. కవర్ లో కాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. నుండి బట్టి పెట్టేశారా?
కవర్ లో కాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ చెర్రీని పాట రూపంలో చెప్పాలి. కవర్ లో కాలీఫ్లవర్ కర్రీ. అందరూ ఆగిపోతారు, నేను పాడతా ఇప్పుడు. పర్వాలేదు, ఎంతమంది పారిపోతారో చూద్దాం. రెడీ, స్టార్ట్. కవర్ లో కాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో కాక్రోచ్ జెర్రీ. సరిగమ్మ పదండి. డీజే చేద్దాం. రెడీ, చెప్పండి చెప్పండి ఫాస్ట్ గా. కవర్ లో అలా కాలీఫ్లవర్, కాదు. కవర్ లో కాలీఫ్లవర్ కర్రీ. అయ్యో యో యో యో. కవర్ లో కాలీఫ్లవర్ కర్రీ, రివర్ లో లో కాక్రోచ్ జెర్రీ. అయ్యో యో 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 యో. నేను చెప్పడం కాదు, మీరు కూడా చెప్పాలి. కవర్ లో కాలీఫ్లవర్ కర్రీ. అదే అది రావట్లేదు. బ్రహ్మానందంగా ఎంత బాగా చెప్పారు త్రిషాకి. రీ 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 మిక్స్ చేద్దాం. ఇద్దరు కలిసి పాడదాం. రెండు పర్వాలేదు. దాదా పర్వాలేదు. తోడు కోరస్. అందరం కోరస్. యో యో యో. ఓకే దా ఇక్కడ రెడీ. కవర్ లో కాలీఫ్లవర్ కర్రీ, యో 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 యో. రే 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 ఏంట్రా ఇది? రివర్ లో కాక్రోచ్ జెర్రీ. యో 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 యో. రెడీ. కవర్ లో కాలీఫ్లవర్ కర్రీ, అయ్యో యో యో యో. రివర్ లో రీమిక్స్. రివర్ లో రివర్ లో కాక్రోచ్ జెర్రీ. సూపర్. అయ్యా ముగ్గురు వెళ్ళిపోయింది. ముగ్గురు వచ్చేయండి. ఏం పేరండి? నవ్య, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఏం పేరు బావగారి పేరు? సుధీర్. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. అంత ఫాస్ట్ గా చెప్పాలి. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. త్వరగా, త్వరగా, fast గా. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. ఫాస్ట్ 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 ఫాస్ట్. బుర్రగానే చెడిపోయిందా నీకు? రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. 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 సూపర్. మీరు వెళ్ళండి, మీరు వచ్చేయండి. పేరేంటండి? మమత. ఏం చేస్తారు బావగారు? టీచర్, గవర్నమెంట్ టీచర్. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. ఫాస్ట్ గా. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. రుబ్బు రోల్లో టీచర్ రబ్బర్లు. సాధారణంగా కర్ర పట్టుకొని ఏం చేస్తారు? భయపెట్టిస్తారు, కొడతారు. ఇప్పుడు మీరే టీచర్, వీళ్ళందరూ స్టూడెంట్స్. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. అది రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. అది ఇలా చూడండి. మీరు స్టూడెంట్ ఇప్పుడు. రుబ్బులో రబ్బర్లు, రబ్బర్ బబ్బులు. ఏంటి రుబ్బులో రబ్బర్లు, రబ్బర్ బబ్బులు. మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి? రుబ్బులో రబ్బర్లు, రబ్బర్ బబ్బులు, మొబ్బర్లు. చదువుతున్నావా లేదా? రుబ్బులో రబ్బర్లు, రబ్బర్ బబ్బులు. అస్సలు చదవు నువ్వు. రుబ్బులో రబ్బర్లు ఒకసారి చెప్పి తర్వాత యాక్షన్ అంతా. రుబ్బు రోల్లో రబ్బర్లు. ఎందుకు లేట్ వచ్చినావు? రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. రుబ్బు రోల్లో రబ్బర్లు. ఎందుకు లేట్ వచ్చినారు? రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. రుబ్బు రోల్లో రబ్బర్లు. ఎందుకు లేట్ అయింది? రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. ఈ క్వశ్చన్ తప్ప ఇంకేం అడగరా టీచర్? రుబ్బు రోల్లో రబ్బర్లు. ఎందుకురా రోజు లేట్గా వస్తున్నావు? రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. రుబ్బు రోల్లో రబ్బర్లు. తినలేదా? రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. ఏం చేద్దామంటవా? బ్యాడ్ టీచర్. ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఇంతే. రుబ్బు రోల్లో రబ్బర్లు. రేపటి నుండి లేట్ గా రావద్దు. రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. రుబ్బు రోల్లో రబ్బర్లు. ఓకే సూపర్. ఏం పేరండి? మౌనిక. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అయిపోయింది. ఇప్పుడు మనం ఇది డాన్స్ తో చెప్దాం. ఈ మైక్ ఎలాగుంది కదా. అరుబ్రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. అడింగడి ఇక్కడ. రెడీ. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. డింగిటక. డాన్స్ లో కూడా ఒక రిథం ఉండాలి. అరుబ్రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో. మర్చిపోతుంది. డింగిడిక గుర్తుంది కదా. రెడీ. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బౌల్లో బొబ్బర్లు. డింగిటక.
299. రుబ్బు రోల్లో రబ్బర్లు, రబ్బర్ బాల్లో బొబ్బర్లు, డింగ్ టక. బతుకమ్మ ఆడుతున్నారు. సూపర్. ఇందాక ఆడిన ముగ్గురు వచ్చేయండి. ఈ రోజు హల్మితి హబీబీలో మా సత్యభామలందరూ ఎరగదీశారు. వాళ్ళలో డబ్బులు ఎరగదీసి గిఫ్ట్లు అందుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్. ఎల్బిఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్. అలాగే మరొక గిఫ్ట్ గెలుచుకోబోతున్నారు. సిద్ధు ఇస్తావా ముద్దు? నేను మీకు గిఫ్ట్ ఇస్తున్నాను బావగారు, మిగతా మీరు చూసుకోండి. ఎల్బిఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్. ఇదే హుషారుతో లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, సెటప్ రెడీ, మా బామలు రెడీ. ఇక మొదలు పెడదాం. వీళ్ళలో ఎవరు శివంగి అవుతారో? గేమ్ చాలా ఈజీ అండి. ఎవరికైనా బర్త్డే జరిగిందంటే అబ్బా కేక్ ఇప్పుడు పెడతారా అని తెగ వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. బామలు సత్యభామలు కేకులు ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. బామలు సత్యభామలు భలే ఉన్నాయి కదా. సో ఈ ముద్దు కేకుల్ని కుమ్మేయచ్చు అనమాట. నేను 30 seconds టైం ఇస్తా. ఈ లోపల చేతులు వెనక పెట్టుకుని ఓన్లీ నాలిక, మూతి, పెదాలు వాడి ఎవరు ఫాస్ట్ గా కేక్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్ అనమాట. 3, 2, 1 స్టార్ట్. క్రీమ్ మొత్తం నాకేస్తుంది, లోపల కేక్ తర్వాత తింటదేమో. చేయొద్దు. ముక్కులో చీవిడో అది కేకో నాకు అర్థం అవట్లేదు బాబాయ్. హైదరాబాద్ లో పంపిస్తే 4 రోజులకి ఇక్కడికి వచ్చింది కేకు. ఎవరు తినట్లేదేంటి? 10, 9, 8, 7, 6, 3 స్టాప్. సూపర్. మొత్తానికి అలా కానిచ్చారు. మీ పేరేంటి? దివ్య. దివ్య గారు చూసారు, ఒకసారి పక్క తప్పుకోండి. జుట్టుకి, మొహానికి, ముక్కుకి, చీరకి ఎక్కడ వదలలేదు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ పక్కకెళ్ళి ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఓకే, సో ఈ రేంజ్ లో అవగొట్టారు. ఇప్పుడు డైలాగ్ చెప్దాం మనం, బాలయ్య బాబు డైలాగ్. ఓకే, ఇదే మూతితో ఒకసారి ఇలా పెట్టు. రా రా 10 సార్లు రా. 10 సార్లు రా. 10 మందిని తీసుకొని రా. 10 మందిని తీసుకొని రా. 10 కేజీలు కేక్ తీసుకురా. 10 కేజీలు కేక్ తీసుకురా. 10 కేజీల కేక్ తేవద్దు. 10 కేజీలు కేక్ తీసుకురా. 10 కేజీల కేక్ తీసుకురా. 10 రోజులైనా పర్వాలేదు తీసుకురా. 10 రోజులైనా పర్లేదు తీసుకురా. నేను తింటా. భార్గవ్ గారు తింటారు. భార్గవ్ గారు తింటారు.
ఓకే నెక్స్ట్ ఫార్వర్డ్ చేయి. మీ పేరేంటండి? హిమబిందు. కాదు, మీ ముక్కుకి ఒకలా ఉంది, మూత అంతా ఒకలా ఉంది. నాకు ఒక డౌట్ వచ్చింది, హిమబిందు గారు నోటితో తిన్నారా ముక్కుతో తిన్నారా అని. భానుమతి ఒక్కటే పీస్. భానుమతి ఒకటే పీస్. హైబ్రిడ్ పిల్ల. హైబ్రిడ్ పిల్ల. ఎలాంటి కేక్ అయినా తింటది. ఎలాంటి కేక్ అయినా తింటది. 5 days పాతదైనా పర్వాలేదు. 10 days పాతదైనా పర్వాలేదు. ఏం పేరండి? సారిక. సో జీవితంలో ఎప్పుడైనా అనుకున్నారా ఇలా ముక్కు మూత్తో కలిపి కేక్ తింటానని? ఎప్పుడు అనుకోలేను, ఇప్పుడే ఫస్ట్ టైం విన్నాను. డైలాగ్ కేక్ కదా అని పంపిస్తే తినకుండా ఉంటానా? కేక్ అని పంపిస్తే కాదు కేకే కదా అని పంపిస్తే. కేక్ అని పంపిస్తే. టేక్ 20. కేకే కదా అని పంపిస్తే. కేక్ అని పంపిస్తే. కేకే కదా అని పంపిస్తే. కేక్ కదా అని పంపిస్తే. తినకుండా ఉంటానా? తినకుండా ఉండానా? నాకేస్తా. నాకేస్తా. నెక్స్ట్ ఇచ్చే. పేరేంటి? సంధ్యారాణి. ఆ కేక్ చేత్తో పట్టుకో. అమ్మ తోడు. అమ్మ తోడు. ఒక్కటే కాదు. ఒక్కటే కాదు, అన్ని కేకులు నాకేస్తా. అన్ని కేకులు నాకిస్తా. కానీ నాకెప్పుడు వద్దు, ఎప్పుడు వద్దు. అబ్బా ఏమి చెప్పినావి? ఎలా చెప్పు? అన్ని కేకులు నాకేస్తా. అమ్మ అన్యాయం, అమ్మ అన్యాయం. అమ్మ తోడు. అమ్మ తోడు. అన్ని కేకులు నాకేస్తా. అన్ని కేకులు నాకేస్తా. ఓహో అలా అంటారా? అందరూ ఎరగదీసి కుమ్మేసి నాకేశారు. అండ్ ఈ రోజు శివంగిగా నిలిచింది దివ్య. గట్టిగా చెప్పట్లో. అలాగే మేం కూడా ఏం తక్కువ లేదు, బాగా తిన్నాము అని మిగతా వాళ్ళు కూడా ఎరగదీశారు. చూసారా? కేకులు చూస్తే మీకే అర్థం అవుతుంది. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. భామలు సత్యభామల్లో తర్వాతి రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు అశ్విని గారు. సో ఏదో చెప్పాలని వచ్చారు, ఇది మన ఫ్యామిలీ కాబట్టి ఏం చెప్పాలనుకో. నాకు 2011లో మ్యారేజ్ అయింది. తర్వాత 5 months కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. మా 3 తరాల నుంచి మా ఇంట్లో ఆడపిల్లలు లేరు. ఇక్కడ అత్తవారి ఫ్యామిలీలో చాలా సంతోషంగా ఉన్నారు. అత్తవారింట్లో అందరు చాలా బాగా చూసుకున్నారు. నాకు ఏ టైంలో ఏం కావాలన్నది నేను అసలు అనుకోలేదు. వాళ్ళే ముందర తెచ్చి పెడుతుండే అసలు. తర్వాత ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, చాలా బాగుంది అని చెప్పింది. 20 days తర్వాత అంటే సడన్ గా వెళ్లే వరకంటే పాప లోపల చనిపోయింది అని చెప్పిండ్రు. ఇంట్లో చాలా బాధపడ్డారు. ఇప్పటికీ మేము దాన్ని మర్చిపోలేకపోతున్నాము. అమ్మ మనసు అంటే అది ఎంత చిన్న పిల్ల అయినా మిస్ అయింది అంటే తట్టుకోలేదు. అమ్మ అంటే అంత దేవుళ్ళ ఉంటారు కాబట్టి. సో మీ పాప మిస్ అయిన విషయంలో మీరెంత బాధపడ్డారో మీ హస్బెండ్ కూడా అంతే బాధపడుతుంటారు. అండ్ పర్టికులర్ గా ఎన్నో తరాలుగా ఒక పాప కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఎవరిని ఓదార్చలేని సంఘటన. పాప అనే వరకంటే ఇంకా చాలా బాధపడ్డారు. 3 తరాల నుంచి లేక ఒకసారి ఇట్లా వినే వరకంటే చాలా బాధపడ్డారు. షాక్ అయిపోయింది. సో ఇప్పుడు ఎంతమంది పిల్లలు మీకు? ఇప్పుడు బాబు. సో పాప ఉండుంటే ఇంకా హ్యాపీగా ఉండేది. ఆ లోటు మాకు ఇప్పటికీ ఉండిపోయింది. కడుపు కోత అనేది జీవితాంతం ఉంటుంది. సో ఆ బాధను ఎవరు తీర్చలేరు. మీరైతే స్ట్రాంగ్ గా ఉండాలి. సో బాబు ఉన్నాడు, తను మంచి పొజిషన్ కి తీసుకెళ్ళాలి. సో మీరు డల్ అయితే మీ హస్బెండ్ డల్ అవుతూ ఉంటారు. సో గుర్తొచ్చినప్పుడు అలా ఫోటో తీసారు కానీ నాకు చూపించలేదు, అసలు ఉందని కూడా చెప్పలేదు నాకు. పుట్టింటికి వచ్చినట్టు మన జెమిని కుటుంబానికి వచ్చారు. సో మీరు ఇంటికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇది
ఇది ఈ రోజు మన బామలు సత్య బామలు మన నిర్మల్లో మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్య బామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా కుమ్మేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బామలు సత్య బామలు. బాయ్.